సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వ సృష్టిని సృష్టించిన మన సృష్టికర్త అయిన మన కన్న తండ్రి, మహాదేవుడైన ఆ దేవాది దేవునికి ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతో వేవేల స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞత సూచించుకొని ఆయన మన కొరకు వ్రాయించి మనకు మహాజ్ఞానం మనకిచ్చి తానున్నటువంటి ఆ మహాలోకానికి మనల్ని తీసుకొని వెళ్ళేటటువంటి ప్రయత్నం ఏదైతుందో ఆ ప్రయత్నం కోసం మన చేతిలో పెట్టిన మహాజ్ఞానపు ఘని అయినటువంటి ఈ బైబిల్లోని ఆయన మాటలు మనం ధ్యానించుకోవాలి అని, వినాలి అని, విని వాటి ప్రకారంగా బ్రతకాలని ఎంతమంది అయితే మీరు అనుకొని ఉన్నారో వారందరికీ యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట శుభములు, వందనాలు. ఇలా కూడికగా కూడుకున్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, వచ్చి ఇలా కూర్చొని బైబిల్ తెరిచి ఏవో కొన్ని మాటలు, భక్తుడు అలా ఉండాలి, భక్తి ఇలా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి అని చెప్పేసి చెప్పి మిమ్మల్ని ఆ విధంగా మాట్లాడి నేను వెళ్ళిపోవటం, తర్వాత మీరు ఈ ఇంట్లో ఉండటం, లేదంటే మీ ఇంటికి మీరు వెళ్ళిపోవటం, తర్వాత జరిగేటటువంటి విషయం ఏంటంటే, ఏం జరిగింది కూడిక అని అంటే, మస్తు జరిగింది, చాలా బాగా జరిగింది. ఏం చెప్పాడంటే మంచిగా చెప్పాడు, చాలా బాగా చెప్పాడు అనే విధంగా కాకుండా మీకు ఒకటి నేర్పించి వెళ్ళిపోతాను. నేర్పిస్తా, ఖచ్చితంగా నేర్పించే ప్రయత్నం చేస్తా. ఆత్మీయ ఆహారం తిని బలపడాలి అని అంటే ఈ ఆత్మీయ ఆహారం తినే ముందు తీసుకునే జాగ్రత్తలు చెప్తా. మనం లోక సంబంధమైన, శరీర సంబంధమైనటువంటి ఆహారం తినేటప్పుడు మనం ఏం చేస్తాం? తినే ముందు మనం ఏం చేస్తాం? అన్నం తినాలి కదా అని చెప్పేసి ఎట్టబడితే అట్లా పోయి తింటామా? పొలం నుంచి వచ్చామనుకో, పని చేసి వచ్చామనుకో, ఇప్పుడు తిండి తినాలి, ఏం చేస్తాం తెలుసా? కాళ్ళు, చేతులు, ముఖము మొత్తం కడుక్కొని నీట్గా కూర్చొని అప్పుడు అన్నం తింటాం. పుట్టినే డైరెక్ట్గా అదే చేతులతో అలా పెట్టి తింటే ఎట్లుంటుంది? బాగుంటుంది కదా. అలాగని ఎవరికైనా ఆకలి వేస్తే, ఆకలి అంటున్నప్పుడు ఏం చేయాలో తెలుసా? అరే ఇంట్లో బియ్యం ఉంది కదా, పెట్టు అని అంటే బియ్యం పెడితే సరిపోద్దా? బియ్యం పెడితే తిని ఆకలి తీరుతుందా? ఇక్కడ కూడా ఇంకో ప్రాసెస్ ఉంది కదా, దాన్ని వండాలి. వండటం మాత్రమే కాకుండా ఒక డబ్బాలో ఉన్న బియ్యం ఇంకొక డబ్బాలో ఉన్నటువంటి కర్రీ చేసేటప్పుడు ఏం చేస్తాం? బియ్యం తర్వాత కర్రీ చేసేటప్పుడు ఒక డబ్బాలో ఉప్పు, ఇంకొక డబ్బాలో కారం, ఇంకొక డబ్బాలో మసాలా, ఇంకొక డబ్బాలోనేమో నూనె, ఆ తర్వాత కూరగాయలు అవన్నీ పెట్టి మిక్స్ చేసి రెడీ చేసి ఉడకబెట్టి మంచిగా పర్ఫెక్ట్గా ఉడకబెట్టిన తర్వాత తింటే అప్పుడు రుచి వస్తుంది, ఫలితం అనేది మంచిగా వస్తుంది, బలం వస్తుంది. మరి ఆత్మకు బలం చేకూరాలి అంటే ఈ విధమైనటువంటి సిద్ధపాటు, ముందు జరగాల్సిన సిద్ధపాటు అన్నీ మనకు తెలిసి ఉండాలి. వాటన్నిటి గురించి తెలిసి ఉండాలి. తెలిసి ఉంటేనే ఆత్మీయ బలం కరెక్ట్గా వృద్ధి చెందుతుంది. తెలిసి లేకపోతే ఏదో వస్తున్నాం పోతున్నాం అన్నట్టే ఉంటుంది తప్ప అంతకు మించి మన ఆత్మీయతలో వృద్ధి కలగదు. ఫర్ ఎగ్జాంపుల్గా ఈరోజు మీకు నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, దేవుణ్ణి స్తుతించటం, దేవుణ్ణి ఆరాధించటం ఎలా? దేవుణ్ణి స్తుతించటం, దేవుణ్ణి ఆరాధించటం ఎలా? ఎందుకు దీని గురించి చాలా విలువైనది, ఇంపార్టెంట్ అని ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు చేసేది దేవునికి ఇష్టమై ఉండాలి, దేవునికి నచ్చిందై ఉండాలి, దేవునికి చేరే విధంగా ఉండాలి. ఎస్ ఇది కరెక్ట్ అని దేవుడు అనుకోగలగాలి. దేవునికి చేరనిది, దేవునికి ఇష్టము లేనిది, నీకు నచ్చినది, నీకు తోచినది నువ్వు చేస్తూ ఇది ఆరాధన అని 2000 సంవత్సరాలు నీకు ఆయుష్ ఇచ్చి 2000 సంవత్సరాలు నువ్వు అదే చేసినా నీకు ఫలితం లేదు, లాస్ట్కి చేరేదని అర్థం. అవునంటారా కాదంటారా?
ప్రోటీన్స్ లేని తిండి తిని నువ్వు ఎంత కడుపారా తిన్నా శక్తి రాదు, పని చేయలేవు అన్నా కదా. ప్రోటీన్స్ ఉండాలి, బలమైన వస్తువులు, శక్తినిచ్చేటటువంటి వస్తువులు ఉండాలి, వాటిని తింటేనే మనకు బలం వస్తుంది. అదేవిధంగా దేవునికి చేసేది అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుణ్ణి ఆరాధించుట, దేవుణ్ణి స్తుతించుట. అందుకోసమే ఒక విషయాన్ని నేర్పించే ప్రయత్నం చేస్తాను నేను. నేర్చుకుంటే ఏంటంటే దాని ప్రకారం బతుకుతావు, రైట్. ఇప్పుడు స్తుతి లేచి ఏమంటారు తెలుసా? స్తుతి అనగానే మన క్రైస్తవులైనటువంటి వాళ్ళు స్తుతి ఆరాధన చేద్దాం లేండి అని చెప్పేసి లేపుతారు. మీరు జనరల్గా చూసిందే కదా, ఏం చేస్తారు అని అంటే, నేను ఒక చోట చూశాను, దేవుణ్ణి స్తుతించుకుందాం అని చెప్పేసి ఏమంటారంటే స్తుతి 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 అని ఎంతసేపు చెప్తారు తెలుసా? చాలాసేపు చేస్తారు, స్తుతి చేస్తారు. దేవునికి ఆరాధన చేసుకుందాం అని చెప్పేసి లేచి ఒక పాట పాడతారు, ఆరాధన నీకే ఆరాధన నీకే అంటారు, అవునా కదా? ఆరాధించుకుందాం మాటకు ఇప్పుడు ఎట్లుందంటే, ఎవరైనా చుట్టాలు వచ్చారు అనుకోండి, మీ పేరే పేర్రా? పావని కొంచెం భోజనం పెట్టమ్మా అన్నదనుకో, తల్లి అన్నదనుకో, భోజనం పెట్టాలా? భోజనం ఏంటి? భోజనం పెట్టాలి. ఎట్లా పెట్టాలి? భోజనం పెట్టాలి, ఎట్లా పెట్టాలి? బాబు నాకేం అర్థం కావట్లేదుగా. సరే, అర్థం కానప్పుడు ఏం చేసేది తెలుసా? భోజనం నీకే, ఈ భోజనం నీకే అన్నదనుకో, ఎట్లా చూస్తాడు? భోజనం పెట్టమన్న వాళ్ళు ఎట్లా చూస్తాడు? భోజనం కోసం చూస్తున్న వాళ్ళు ఎట్లా చూస్తారు చెప్పండి? ఆకలితో అవునా కదా? భోజనం పెట్టు అన్నప్పుడు ఏం చేయాలి? సమ్ వర్క్ ఉంది, పెట్టే ప్రాసెస్ ఉంది. దేవుణ్ణి స్తుతించు నేను చెప్తే కాదు, పెద్దయ్య గారు చెప్తే కాదు, ఎవరు చెప్పినా కాదు, బైబిల్ చెప్పాలి. స్తుతి ఎలా చేయాలి అన్నప్పుడు మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో ఆ స్తుతి విధానం రాయబడి ఉంటుంది. చూద్దాం. 16వ అధ్యాయం. మొదటి దిన వృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము నుంచి జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికి వాని బంధువుల చేతికి దానిని అప్పగించెను. స్తుతి చేసే విధానాన్నంతటిని జాగ్రత్తగా పొందుపరిచి విచారణ చేసి డిస్కస్ చేసుకొని ఆత్మ సహాయంతో విధానాన్ని రాసేసిన తర్వాత ఆ విధానం అంతటిని ఎవరికి అప్పగించాడట? స్తుతి విచారణ ఎవరికి అప్పగించాడట? ఆసాపుకును అతని బంధువులకు అప్పగించాడట. సో స్తుతి విధానం ఏ విధంగా ఉందో చూద్దాం. కంటిన్యూషన్ లో చెప్తున్నాడు చూడు. స్తుతి విధమేమనగా, అది చదవాలి మనం ఖచ్చితంగా. ఆ స్తుతి విధమేమనగా 1వ పాయింట్, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మొదటి పాయింట్, నెంబర్ 1 పాయింట్ మనసులో పెట్టుకోవాలి జాగ్రత్తగా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే ఏంటో తెలుసు మీకు? థ్యాంక్స్ చెప్పాలి దేవునికి అంటే. కృతజ్ఞత అనే పదానికి అర్థం థ్యాంక్స్. థ్యాంక్స్ అంటే తెలుసు కదా, దేవుడు మనకు చేసిన మేలులను బట్టి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు సమర్పించటం, కృతజ్ఞతలు తెలియచేయటం ఒకటి. నెక్స్ట్ ఇంకా ఇంకో పాయింట్, ఆయన నామమును ప్రకటన చేయుడి. అర్థమవుతుందా?
ఆయన నామమును ప్రకటన చేయుడి అన్నాడు. ఆయన నామమును ప్రకటన చేయటం అంటే ఏంటి? ఆయన నామమును ప్రకటన చేయటం అంటే ఏంటి? యెహోవా 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 అనటమా? కాదు కదా. ఇంతకు యెహోవా అనేది నామం కాదు అన్న సంగతి తెలుసా మీకు? యెహోవా అనేది దేవుని యొక్క ఉనికిని తెలియచేసేది అది, కానీ అది పేరు కాదు. యెహోవా అంటే అర్థం ఏంటంటే ఉన్నవాడు అనువాడు, అంటే పుట్టుక లేనివాడు, సృష్టింపబడనివాడు, పుట్టుక లేనివాడు, తనంతట తాను జీవము కలిగిన వాడు అని అర్థం వస్తుంది. యెహోవా అంటే యహ్వే అని హెబ్రీ భాషలో వస్తుంది. దాని అర్థం ఏంటంటే ఉన్నవాడు అనువాడు అనేటటువంటి మాట. ఉన్నవాడు అనువాడు అనేది పేరా? స్థితిని తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక మాట, ఒక పని గురించి మాట్లాడేటప్పుడు ఆ వర్డ్ వచ్చేసి భాషను మారుతూ ఉంటుంది. పని తెలుగులో పని, ఇంగ్లీష్లో వర్క్, అంతే కదా. హిందీలో కామ్ మారుతా ఉందా లేదా? దీన్ని నౌన్ అనరు, అంటే ఇది నామం కాదు. ఇదే విధంగా యెహోవా అనేటటువంటి పేరు కూడా భాషను బట్టి మారుతూ ఉంటుంది. చూసారా? ఇప్పుడు మన పేరు ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఉన్నాడు సైదులు అన్న ఉన్నాడు, సైదులు కదా ఆయన పేరు. ఈయన పేరు సైదులు, తెలుగులో సైదులు, హిందీలో ఏదో చెప్పండి సైదులు, ఇంగ్లీష్లో చెప్పండి సైదులు, ఏ భాషకి వెళ్ళినా సైదులే. అట్లేమైనా ఉందా యెహోవా అనే పదం? భాషకు చేంజ్ అవుతుంది చూడు, భాషకు చేంజ్ అవుతుంది. అంటే ఇది పేరు కాదు. పేరు అయితే చేంజ్ అవ్వదు, ఒకటే ఉంటుంది, అది పేరు కాదు. ఈవెన్ యేసుక్రీస్తు అనే పేరు ఉంది సార్. యేసుక్రీస్తుకు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుకు అదేమైనా పేరు అనుకుంటున్నారా? అది కూడా పేరు కాదు. ఒకవేళ పేరే అయితే హిందీలో యేసుక్రీస్తు అనాలి, తెలుగులో యేసుక్రీస్తు అనాలి, ఇంగ్లీష్లో కూడా యేసుక్రీస్తు అనాలి. కానీ యేసుక్రీస్తు అని మనం దేంట్లో చెప్తాం? తెలుగులో చెప్తాం. ఇంగ్లీష్లో ఏం చెప్తాం? జీసస్ క్రైస్ట్ కదా. హెబ్రీలో ఏమంటాం? యాషువా మెస్సియా అంటాం, అవునా కదా. హిందీలో యేసు మసీ, అంతేనే కదా. అంటే పేరు కాదు. యేసు అనే మాటకు అర్థం ఏంటి? పాపముల నుండి రక్షించువాడు. క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటి? రాజు, అభిషక్తుడు, అభిషేకింపబడిన వాడు, అది దాని అర్థం, అవునా కదా. సో దేవునికి పేరు లేదు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకు కూడా పేరు లేదు. వినండి, జాగ్రత్త వినండి. ఇప్పుడు పేరును ప్రకటన చేయాలి, నామమును ప్రచురము చేయటం. స్తుతించటం అంటే ఏంటో తెలుసా? నామము ప్రచురము చేయటము అని అంటే ఆయన యొక్క గుణగణాలను ప్రచారం చేయటం. పేతురుపత్రికలో మాట ఉంటుంది చూడండి. పేతురుపత్రిక ఇది ఇక్కడనే ఉంచి మొదటి పేతురుపత్రిక 2:9 చదవగలిగే వారు స్పీడ్గా చదవండి. ఎవరో ఒకరు. మొదటి 2:9 అయితే మీరు చీకటిలో నుండి అంటే అజ్ఞానములో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, ఆశ్చర్యకరమైనటువంటి మహాజ్ఞానములోనికి, వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయటం కోసం ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం మీరు అని అంటున్నాడంటే ఇక్కడ అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు సువార్త ప్రకటన అని ప్రచారం చేస్తాం కదా. ఏం ప్రచారం చేస్తున్నామని తెలుసా? దేవుని గుణగణాలను ప్రచారం చేస్తున్నాం. దేవుని గుణగణాలను, లక్షణాలను ప్రచారం చేయాలి మనం. మత ప్రచారం కాదు ఇది. ఏ ప్రచారం? దేవుని యొక్క, నిన్ను పుట్టించిన ఆ దేవాది దేవుని యొక్క గుణగణాలను ప్రచారం చేయాలి. ఎందుకనంటే నువ్వు మర్చిపోయినావు, నీలో ఆ గుణాలు లేవు, నువ్వు దేవుణ్ణి మర్చిపోయినావు కనుక నిన్ను పుట్టించినవాడు గొప్పవాడు, నిన్ను పుట్టించినవాడు మంచివాడు, నిన్ను పుట్టించినవాడు కరుణామయుడు, నిన్ను పుట్టించినవాడు కృపకు నిధి కలిగినటువంటి వాడు, నిన్ను పుట్టించినవాడు
దయామయుడు అన్న సంగతి చెప్పాలి కదా నువ్వు. అంటే ఏం చెప్తున్నాం మనం? అన్ని ఆయన లక్షణాలే చెప్తున్నాం కదా. అదే సువార్త, అదే సువార్త. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభుల వారు సైతం ఈ లోకానికి వచ్చి దేవుని గురించి ఏమన్నాడు తెలుసా? దేవుని గురించి చెప్తూ ఏమన్నాడు తెలుసా? హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో ఒక మంచి మాట. 11-12 పరిశుద్ధ పరచువారికిని పరిశుద్ధ పరిచే వారికిని అంటే దేవుడు మనల్ని పరిశుద్ధపరచాలని ఎవరిని పంపించారు? తన ప్రియ కుమారుని పంపించాడు. అవునా కదా? మనల్ని మన పాపాలని కడగటానికి దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని పంపించాడు. అయితే మనల్ని పరిశుద్ధపరిచేది ఎవరు? యేసు ప్రభు. మన పరిశుద్ధ పరిచే వారికిని పరిశుద్ధ పరచబడు వారికిని పరిశుద్ధపరచబడుతున్నది ఎవరు? మనం. పరిశుద్ధ పరుస్తున్న యేసుక్రీస్తుకిని ఆయన చేత పరిశుద్ధపరచబడుతున్నటువంటి మనకిని అందరికిని ఒక్కటే మూలము కిందేమన్నాడు? ఒక్కటే మూలము అన్నాడు. ఆ ఒక్కడే మూలం అంటే ఎవరైనా దేవుడు. ఆ దేవునికి యేసుక్రీస్తు ఆ దేవునికే పుట్టాడు, మనము ఆ దేవునికే పుట్టాం. ఆ దేవుడు యేసుక్రీస్తుకు దేవుడే, మనకును దేవుడే. అవునా కదా? మనందరికీ దేవుడు ఒక్కడే. ఆయన పరలోకంలో ఉన్నటువంటి దేవాది దేవుడు, మనందరికీ తండ్రి. అందుకోసం యేసు ప్రభువులు చాలాసార్లు యేసుక్రీస్తు ప్రభువులు ఏం చెప్తారు తెలుసా? నా అంతటి నేను రాలేదు, నన్ను తండ్రి పంపిస్తే వచ్చాను. నా అంతటి నేను రాలేదు, నా తండ్రి పంపిస్తే వచ్చాను. నా చిత్తం నెరవేర్చడానికి రాలే, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను అంటాడు. అవునా కదా? వినుంటావు కదా? కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి దేవుడు కూడా చెప్పేటప్పుడు ఏమంటాడు తెలుసా? ఈ లోకమును దేవుడు ఎంతో ప్రేమించాడంటాడు. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము పొందునట్లు దేవుడు ఆ అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును మనకు అనుగ్రహించెను అంటాడు. దేవుడు మనకి ఎవరిని అనుగ్రహించాడు? తన కుమారుని అనుగ్రహించాడు. అవునా కదా? తన కుమారుడిని అనుగ్రహించాడు. సో ఈ కుమారుడు ఏమంటున్నాడు అంటే, నీకైనా నాకైనా పరిశుద్ధపరిచేది నేను, నాకైనా పరిశుద్ధపరచబడేది మీరు, మీకైనా మనందరికీ ఒక్కడే దేవుడు, ఒక్కడే మూలం అన్న సంగతి చెబుతూ ఏమంటున్నాడు తెలుసా? గట్టి విషయంలో నెక్స్ట్ ఈ హేతువు చేతను, హేతు అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ కారణం చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక, వారిని అంటే మనల్ని మనుషులను సహోదరులు అని పిలవటానికి ఆయన సిగ్గుపడక, యేసు ప్రభు సిగ్గుపడ్డాడట. ఎందుకంటే మన సహోదరుడే కదా మరి. అవునా కదా? ఆయన దేవునికే పుట్టాడు, మనము దేవునికే పుట్టాము అన్నప్పుడు యేసు ప్రభు మనకు అన్న అవుతాడు, అవునా కదా? సో అందుకోసమే మన అన్న అయినటువంటి యేసు ప్రభు మనతో ఏమంటాడు తెలుసా? సహోదరులు అంటాడు. పిల్లలు అనడు, సహోదరులారా అంటాడు మనతో. రైట్, కంటిన్యూషన్. సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును. అది వండర్ అన్నమాట. దేవునితో ప్రార్థన చేస్తూ, నాయనా నీ నామమును నా సహోదరులకు ప్రచారం చేస్తా అన్నది ఎవరు? యేసుక్రీస్తు. అది లెక్క. అంటే యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడు. ఎట్లా స్తుతిస్తున్నాడు? నించొని కాదు, ఊరూరా తిరిగి ప్రచారం చేస్తున్నాడు. అవునా కదా? అందరికీ ప్రకటన చేస్తున్నాడు. ఏం ప్రకటన చేస్తున్నాడు? ఆయన నామమును ప్రకటన చేస్తున్నాడు. ఆయన నామము అంటే ఆయన గుణాతిశయములను ప్రచురం చేశాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అంటే అర్థం ఏంటి? ఆయన ఏం చేశాడు? యేసు ప్రభు ఏం చేశాడు? దేవుణ్ణి స్తుతించాడు. ఎంత చక్కగా అర్థమవుతుందా? నీట్గా వచనం టు వచనం. స్తుతించటం అంటే ఏంటి? కృతజ్ఞతాస్తుతులు. మొదట అంటే నాకంతా ఇచ్చినందుకు నీకు కృతజ్ఞత స్తుతులు తండ్రి అని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు కానీ, అన్నం తినేటప్పుడు కానీ కృతజ్ఞతలు తెలియస్తా లేదా? అదొకటి ఆరాధించటం అంటే. తినేటప్పుడు కృతజ్ఞతాస్తుతులు, ఏదైనా పని చేసేటప్పుడు ఆ పని జరిగితే ఆ పనిని బట్టి కృతజ్ఞతాస్తుతులు,
ఆ పని చేస్తున్నప్పుడు పని చేయటమే, సువార్త చేయటమే, దేవుణ్ణి స్తుతించటం. ఏదో ఒక 5 నిమిషాలు లేచి స్తుతించి ఆ తర్వాత మన పని మనం చేద్దాం, 5 నిమిషాలు లేచి స్తుతించి గిదే స్తుతి అని చెప్పేసి ఆ 5 నిమిషాలు స్తుతించి ఆ తర్వాత బయటకు వచ్చేసి బండబూతులు మాట్లాడుకుంటూ, అవునా కదా, తప్పులు చేసుకుంటూ పాపాలు చేసుకుంటూ తిరిగితే అది స్తుతి అవుతుందా? స్తుతించినట్టు అసలు నువ్వు క్రైస్తవుడియా ఫస్ట్? అవునా కదా. క్రైస్తవ్యం యొక్క విలువలను కనుమరుగు చేసేసింది ఎవరో తెలుసా? మేము క్రైస్తవులం అనుకున్న వాళ్ళే చేశారు. క్రీస్తు విలువలను తగ్గించింది ఎవరో తెలుసా? మేము క్రైస్తవులం అనుకునేటటువంటి వాళ్ళే. క్రైస్తవ్యం ఎంత గొప్పదో ఎవరికి అర్థం కాలే. ఆయన గుణాతిశయములను ప్రచురం చేయటం అంటే యేసుక్రీస్తు ఎలా ప్రచురం చేశాడో తెలుసా? దేవుని గుణాతిశయాలను ఎలా ప్రచురం చేశాడో తెలుసా? నోటి మాటలతో ఊరూరా వెళ్ళి చెప్పటం మాత్రమే కాకుండా చెబుతున్న మాటలన్నీ తన జీవితంలో ఉన్నాయి. అయ్యా పాపం చేయకండి అని ఎవరినైనా చెప్పాడంటే అస్సలు పాపం చేయకుండా బతుకుతున్నాడు. అమ్మా బూతులు మాట్లాడొద్దు అంటున్నాడంటే అస్సలు బూతులు మాట్లాడకుండా బతుకుతున్నాడు. మనం బూతులు మాట్లాడుకుంటూ నువ్వు మాట్లాడుకో అని చెప్తే ఎట్టుంటుంది? అవునా కదా. మనం స్వార్థం, కక్ష ఇవన్నీ నింపుకొని ఎదురుడికి అలా ఉండొద్దు అని చెప్పేసి ఎదురుడు చెప్తే ఎట్టుంటుంది? అవునా కదా. యేసుక్రీస్తు చెప్పినట్టు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, శత్రువుని సైతం ప్రేమించు అని అన్నప్పుడు శత్రువుని సైతం ప్రేమించగలిగే మనసు ఉండి ఈ లోకంలో నువ్వు జర్నీ చేయగలగాలి. అప్పుడు ఈ మాట నువ్వు చెప్పగలగాలి. యేసుక్రీస్తు ఆ లెక్కల ప్రకారంగా బ్రతికాడు, ఆ మాటలను ప్రచారం చేశాడు. కానీ ఈరోజు ఉన్నటువంటి పాస్టర్లు ఏం చేస్తారు తెలుసు కదా, సేవకులు అనుకునేటటువంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసు కదా, అవునా కదా. కక్ష ఉంటుంది, కోపం ఉంటుంది, అలుగుడు ఉంటుంది, పలుగుడు ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. నన్ను విలువకుండా మీరు ప్రేయర్ పెట్టుకున్నారా, నేను మీ ఇంటికి రాను అన్నాడు. ఏంటది? చిన్నపిల్లోడు నేను కదా నీకంటే. ఎవరైనా వచ్చి దేవుని వాక్యం చెప్పిపోయారంటే అమ్మయ్య నాకు కొంచెం కష్టం తగ్గించేశారు, వాళ్ళు పడ్డారు కదా, విన్నారు కదా, చాలా సంతోషం అంటారా ఏ పాస్టర్ అయినా? మీరెందుకు విన్నారు? ఆయన ఎందుకు పిలిచారు? పిలిస్తే నన్నే పిలవాలి, ఏమైనా కాసులు ఇస్తే నాకే ఇవ్వాలి. ఎవరిని పిలిచారు మీరు? లోపల అది ఉంటుంది, ఇస్తే నాకే ఇవ్వాలి అని. లోపల అది గినక లేకపోతే ఈ టెన్షన్ ఎందుకు ఉంటుందండి? అవునా కదా. ఎవరు ఆ డబ్బులు ఇచ్చుడు తీసుకొనుడు ఇది లేకపోతే ఏ చర్చికైనా రాయ్యా చెప్పిపో అంటాడు. ఎవరైనా సరే రాయా చెప్పిపో వినిపో అని చెప్పేసి ఏ చర్చికైనా తేడా లేకుండా పోతాడు. కానీ ఆ చర్చికి పోవద్దని నేను కట్టడి చేస్తున్నాడు అంటే అర్థం తెలుసా? నువ్వు ఇచ్చే కానుకలు ఆడిచ్చేస్తే ఆ చర్చికి వెళ్తావు, నువ్వు ఏదో చేతులు పట్టుకుపోతావు, ఆడేసి వస్తే అమ్మా నాకేది మరి కదా. అదొక్కటి లేకపోతే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యం ఏకమై యూనిటీగా ఎంత అద్భుతంగా బ్రతుకుతుంది కదా. కానీ ఈరోజు విడిపోవటానికి ఆ చర్చికి పోవద్దు, ఈ చర్చికి పోవద్దు, ఇక్కడికే రావాలి, అది దొంగపోతా, ఇది దొంగపోతా ఎందుకు చెప్తున్నాడు తెలుసా? డబ్బులు పోతాయనే అంట కదా, డబ్బులు పోతాయనే. గయ్యే అవి లేదనుకో ఎట్టుంటుంది? ఇప్పుడు బయట హైందవులలో ఇది లేదు అదే కదా. ఇది లేకపోవటం వల్ల ఇక్కడ ఒక్కడే దేవుడు అయినా వేల కొలది సంఘాలు, వేల కొలది సంఘాలు, ఒకరంటే ఒకరు పడదు, ఒకరంటే ఒకరు గిట్టదు. అక్కడ వేల కొలది దేవుళ్ళు ఉన్నా అందరూ ఒకటే. ఏ గుడికి వెళ్ళా ఏం కాదు, ఎక్కడికి వెళ్ళా ఏం కాదు. ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే ఇక్కడ మహమ్మారి ప్రవేశించింది, ఇక్కడ భయంకరమైనటువంటి జబ్బు వచ్చేసింది, డబ్బు అనే జబ్బు. దానివల్ల ఈరోజు యూనిటీ లేకుండా పోయింది. పొరపాటున పక్క చర్చికి వెళ్ళానని తెలిస్తే మా అయ్యగారు అస్సలు ఊరుకోరు కాబట్టి సైలెంట్ ఉండాలట. అమ్మ బాబు అస్సలు చెప్పొద్దు అని చెప్పేసి. అబద్ధం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే అక్కడే స్టార్ట్ అవుతుంది. అబద్ధం చెప్పకూడదు, బతకకూడదు, అబద్ధమే మాట్లాడకూడదు అన్నప్పుడు అబద్ధం మాట్లాడేటట్టుగా ఎవరు చేశారు కదా.
మొన్న మీటింగ్ జరిగింది ఇక్కడ, మీరేమైనా పోయారా అని అంటే పోయిన వాళ్ళందరూ ఏమంటారు తెలుసా? అబ్బే ఇంట్లోనే పడుకున్నాం పోలే అంటారు. అంతే. మేము పోతాం అయ్యా, పోయేవాళ్ళమా మేము? అమ్మా ఏమనంటే మీరే రావాలి, మీరే చెప్పాలి. మీరు చెప్తేనే వింటాం, లేకపోతే లేదు. మేము పోము. అబ్బో ఏమనుకుంటున్నారు, మీకంటే జగమండలం మేము అంటారు అక్కడ. అంతేనే కదా. పాస్టర్కి ఫోన్ చేసేసి, అయ్యా మీ చర్చి వాళ్ళందరిని పట్టుకురా, నీకు ఒక 1000 రూపాయలు ఇస్తాము అన్నారు అనుకో. ఇదేంది పోలేదా మీరు? పదండి ఈరోజైనా పదండి. ఎందుకే ఈరోజు పంపిస్తాను అంటే, నేను కూడా వస్తున్నాగా. ఎందుకే మీరు వస్తున్నారు అని అంటే చెప్పండి. గట్ల అడగొద్దు మీరు అంటాడు. అంతే. అన్నీ అడుగుతారా? లోకంలో ఉన్నటువంటి తీరు చెప్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే జాగ్రత్త పడాలి. మోసపోతుంది క్రైస్తవ్యం పాస్టర్ల వల్లే, దిగజారిపోతుంది క్రైస్తవ్యం పాస్టర్లు అనుకునే వాళ్ళ వల్లే. కాబట్టి బీ కేర్ఫుల్. అందుకోసమే ప్రతిదీ చెప్తున్నాను. ప్రచారం చేయటమే స్తుతించటం. 5 నిమిషాలు నుంచొని గంతులేసి ఎగురుతూ పాటలు పాడుతూ ఏం స్తుతించడం అని బయటికి వెళ్ళి చెప్పటం, అది కాదు స్తుతించటం. చెప్తున్నాడు చూడు 16వ అధ్యాయం కంటిన్యూషన్ చదువు. ఇప్పుడు ఇంకొక మాట. ఫస్ట్ మాట ఏంటి? కృతజ్ఞతాస్తులు చెల్లించడం. రెండో మాట ఏంటి? ఆయన నామమును అంటే ప్రచురం చేయటం అంటే సువార్త చెప్పటం. నెక్స్ట్ ఆయన కార్యములను అంటే దేవుడు చేసేటటువంటి కార్యములను, పనులను జనములలో అన్నప్పుడు స్తుతించటం అనేటటువంటి ప్రాసెస్ ఉంటుంది. స్తుతి అంటే ఎట్లుంటుంది అంటే, నాకు జిలేబీ కావాలి అన్నది అనుకో ఎవరైనా, జిలేబీ నీకే ఎట్లుంటుంది? లేదంటే జిలేబీ అంటే ఏమైనా వస్తుందా? చెప్పండి. జనరల్గా ఆలోచిద్దాం. స్తుతించటం, ఆరాధించటం అంటే అది ఒక వర్క్. జనరల్గా వర్డ్ వింటున్నప్పుడే మనకు అర్థమవుతుంది. కానీ ఇవేమీ ఆలోచించకుండా మనం చేసేటటువంటి పని. ఇది చేద్దాం లేండి అని అంటారు. ఇంతకు స్తుతికి అర్థం తెలియదు, ఆరాధనకి అర్థం తెలియదు. ఈ రెండింటి అర్థం తెలుసుకొని పాట ముగించేద్దాం ఏమంటారు? బైబిల్ ప్రకారంగా, వచనం ప్రకారంగా స్తుతి ఎలా చేయాలి, స్తుతి దేవునికి ఎలా చేయాలి అర్థమవుతుందా? స్తుతి దేవునికి ఎలా చేయాలి తెలియజేయాలంటే నువ్వు వెళ్ళాలి కదా జనాల దగ్గరికి, సువార్త చేయాలి కదా, వెళ్ళాలి కదా. దేవునికి కావాల్సింది, దేవునికి నచ్చింది, దేవుని కోరుకునేది గది. అందుకోసమే 24 గంటలు స్తుతి అని పరిశుద్ధుడా అని అంటున్నటువంటి దేవదూతలకి ఏమన్నాడో తెలుసా? అక్కడ ఉండటానికి మాత్రమే అవి ఆపకుండా పరిశుద్ధుడు అని చెబుతున్నా, నువ్వు ఎంత పొగిడినా నా ఫేస్ చూసే భాగ్యం నీకు లేదు, నీ నోరు మూసుకో అన్నాడు. అంతే. దేవుడు ఎవరిని? దేవదూతని. అన్నీ మూసుకో, నా ఫేస్ చూసే భాగ్యం, నా ముఖం చూసే భాగ్యం నీకు లేదు అంటాడు. ఎక్కడన్నాడు, ఎప్పుడన్నాడు అని అనుకోవచ్చు మీరు. వచనం చూపించకుండా నేనెందుకు వదిలిపెడతా? యెషయా గ్రంథం. మళ్ళీ ఇక్కడికి పోదాం. యెషయా గ్రంథం చూడండి, 6వ అధ్యాయం. 6వ అధ్యాయం 1 నుంచి చదవండి తమ్ముడు. రాజైన ఉజ్జియ మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. శరాపులు అంటే అర్థం ఏంటో తెలుసా? ఒకటి అని ఒకటి ఉంది అక్కడ, కిందే ఉంది ఫుట్ నోట్ లో. మహాదూతలు అంటే చాలా మంది దూతలు, సైన్యం. ఆ దూతలన్నీ నిలిచి ఉన్నాయి. పైగా పైన నిలవటం అంటే ఎట్లా నిలుస్తాయి? పైన పాదం మోపకుండా
అని అంటే ఎట నిలుస్తాయో తర్వాత చెప్తున్నాడు చూడు కంటిన్యూషన్లో. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. అది లెక్క. ఒక్కొక్క దూతకు ఎన్ని రెక్కలు ఉన్నాయి? 6 రెక్కలు ఉన్నాయి. ఎందుకు 6 రెక్కలు ఉన్నాయనంటే ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, రెండితో తన కాళ్లను కప్పుకొనుచు రెండింటితో ఎగురుచూ ఉండెను. అలా ఎగురుచూ వారు ఏం చేస్తున్నారంటే, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని చెప్తున్నాయట. ఏం చేస్తున్నాయి? ఎలా చేస్తున్నాయి? ముఖం కప్పుకున్నాయి, కాళ్ళు కప్పుకున్నాయి, 2 రెక్కలతో ముఖం కప్పుకున్నాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నాయి, 2 రెక్కలతో ఎగురుతున్నాయి. టోటల్ 6. ఎగురుతూ ముఖం కూడా చూపించకుండా, దేవుని ముఖం చూడకుండా ఏం చేస్తున్నాయి తెలుసా? పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. అట్లా అంటే ఆయనకు సంతోషం లేదు. అందుకోసమే నోర్మి అన్నాడు. అయితే నా ఫేస్ చూసే భాగ్యం నీకు లేదు. మరి ఎవరికి ఉంది? నా కోసం పని చేస్తారు చూసావు, వాళ్ళకుంది. నా కోసం కష్టపడతారు చూసా, వాళ్ళకుంది. అందుకోసం కింద ఏమంటాడు చూడండి కంటిన్యూషన్లో, సర్వలోకమును ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో ప్రతిగానములు చేయుచున్నాయట దేవదూతలు. అయినా ఏం లాభం? ముఖం కప్పుకునే. దేవుడిని చూసే భాగ్యం కూడా లేదా వాళ్ళకు. అంతేనే కదా. స్తుతి 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 స్తుతి, పరిశుద్ధురా 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 అని చెప్పడం వల్ల ప్రయోగం ఉందా? లేదు. అందుకోసమే వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అని యెషయా గారు మాట్లాడుతున్నాడు. అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచి తిని అనుకొంటిని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు, అంటే దేవదూతలో ఒకడు, తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తము ఆయను, నీ దోషము తొలగిపోయాను అనెను. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవును అని ప్రభువు సెలవీయగా వింటిని. మళ్ళీ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అరుస్తున్న దూతలు పనికిరావా ప్రభు పోవటానికి? నాకు అదొద్దు. నా కోసం ప్రజల మధ్యకి ఎవరు పోతారు? నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవరు పోయేదరు అని మాట్లాడుతున్నాడంటే తనకి ఇష్టమైంది ఏంది? ఇప్పుడు చెప్పు. వాళ్ళు ఎంతమంది పరిశుద్ధులు 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 అని చెప్తా దాంతో ప్రశాంతత లేదా ఆయనకు. ప్రశాంతత లేకనే నేను ఎవరిని పంపించాలి ఇప్పుడు? సువార్తకై. అది ఒరిజినల్ స్తుతి. మా నిమిత్తం ఎవరు పోవుదురు అని క్వశ్చన్ వేస్తున్నాడు. కంటిన్యూషన్. మా నిమిత్తం ఎవడు పోరును ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుము అనగా, నేనున్నాను నన్ను పంపుము అని చెప్పేసి యెషయా గారు మాట్లాడుతున్నాడండి. నేనున్నాను నన్ను పంపుము అని మాట్లాడుతున్నాడంటే ఈరోజు మనమందరం ఏం చేయాలి? నేనున్నాను, నేను వెళ్తా నీకోసం సమాజంలోనికి, నేను వెళ్తా నీకోసం సమాజంలోనికి. ఎందుకో తెలుసా? మిమ్మల్ని స్తుతించడానికి నేను వెళ్తాను. స్తుతించడానికి ఏం చేయాలి? సమాజంలోకి వెళ్ళాలి. మళ్ళీ సమాజంలోకి వెళ్ళేసి మళ్ళీ ఒకటే పదం పట్టుకొని స్తుతి అనొద్దు. ఏం చేయాలి? ప్రకటన. ఆయన మహిమను, ఆయన గుణాతిశయములను ప్రచారం చేయాలి, ప్రకటన చేయాలి. అది స్తుతించడం. అదవుతుందా? స్తుతి అని చెప్పేసి నీకంటే ఘోరంగా నువ్వన్నా వారానికి ఒక రోజు వచ్చేసి అది కూడా 5 నిమిషాలు స్తుతించి వెళ్ళిపోతావు ఇంటికి. గ్యాప్ లేకుండా స్తుతిస్తున్నాయి ఎక్కడ అయినా దిక్కు లేదు ఎక్కడ వాళ్ళకు. అర్థమవుతుందా? మరి నువ్వు చేస్తుంది ఏం చెప్పు? ఎవరి నిమిత్తము నేను పంపాలి, మా నిమిత్తం ఎవరు పోతారు, మా నిమిత్తం ఎవరు పోయేదరు అని చెప్పి అడుగుతున్నా. అక్కడ నిలబడాలి నువ్వు, అక్కడ ఉండాలి నువ్వు. అందుకోసమే
మొదటి దిన వృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము. కంటిన్యూషన్ చేయండి. నెక్స్ట్ మాట. ఆయనను గూర్చి పాడుడి. ఆయనను గూర్చి పాడుడి అని అంటే అదిగో పాడుడి అని ఉంది కదా బ్రదర్. సంఘంలో పాడుకుంటాం, మేము నించుంటాం పాడుకుంటాం అని అంటే పనికిరాదు. అది ఏది పనికి వస్తా తెలుసా? జైల్లో 4 గోడల మధ్య కూర్చోబెడితే బయట సమాజంలో సువార్త చేస్తున్నటువంటి వారిని తీసుకొచ్చేసి జైల్లో 4 గోడల మధ్య బంధిస్తే అక్కడ ఏం చేస్తున్నారు తెలుసా? ఎవరు? పౌలు శీలలు. ఒక్కసారి ఆ మాట చూడు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము తీయాలి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 25. అయితే ఆ జైల్లో ఉండేటటువంటి వాళ్ళు, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి, ఖైదీలు వినుచుండిరి. ఏం చేస్తున్నారు? పాటలు పాడుతున్నారు, కీర్తనలు పాడుతున్నారు. ఖైదీలు ఏం చేస్తున్నారు? వింటున్నారు. ఇప్పుడు నువ్వు పాడే పాట కేవలం స్తుతి పాట అయిననుకో, వింటున్న వారికి ఏమైనా అర్థమవుతుందా చెప్పు? వింటున్న వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? నువ్వు పాడే పాటలో మహాజ్ఞానపు మాటలు ఉండాలయ్యా. నువ్వు పాడుతున్న పాటలో మనోనేత్రం వెలిగింపబడాలి. ఎదుటోడికి వింటున్నటువంటి వాడికి ఆ రేంజ్లో ఉండాలి నీ పాటలు. ఏదో పాడుతున్నావు అంటే ఒక పాట ఉంటుంది. ఎట్లుంటుంది అంటే ఆమెన్ 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 హల్లెలూయా 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 అన్నాడు. ఏమర్థం అవుతుంది ఎదుటోడికి చెప్పు? ఆమెన్ అంటే ఏమర్థమాయా? హల్లెలూయా అంటే ఏమర్థమాయా చెప్పు? ఇంకా హల్లెలూయా ఇంకో పాట విన్నా నేను, విచిత్రమైంది. హల్లెలూయా లూయా లూయా అంట. ఇంత ఘోరంగా ఉంది అనిపిస్తుంది నాకు. ఏమన్నా ఉందా? అర్థం ఉందా దానికి? ఏమన్నా ఆ పదానికి ఏమైనా అర్థం తెలుసా? హల్లెలూయా లూయా లూయా అంటే ఏంది ఇది? ఇంకోసారి ఆ పాట పాడకని చెప్పిన. పాట పాడుతున్న సోదరి అర్థమవుతుందా? జాగ్రత్త వినండి. పాట పాడితే ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం మనం ఒకసారి. కంటిన్యూ చూద్దాం. కీర్తనలు పాడుచు ఉంటే ఖైదీలు వినుచు ఉండిరి, వింటున్నారట. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగిన, చెరసాల పునాదులు అదిరిన వెంటనే తలుపులన్నీ తెరుచుకున్న వెంటనే ఏం జరిగింది తెలుసా? అందరి బంధకములు ఊడెను. అందులో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదులు పారిపోయారు అని అనుకొని తన్ను తాను చంపుకోవటం కోసం కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయారు. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకోవద్దు, చెరసాల అధిపతి నువ్వు ఏ హాని చేసుకోవద్దు, ఎందుకంటే మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అంటే ఖైదులందరూ ఆయన దగ్గరికి వెళ్ళిపోయారనమాట. వింటున్నారు, ఏదో మస్తు పాట పాడుతున్నారు. పాట మాత్రమే కాదు, పాట భావం, పాట అర్థం చాలా అద్భుతంగా ఉంది. ఖైదీలు మారిపోయారండి. ఖైదీలందరూ మారిపోయే రేంజ్లో పాట పాడారంటే ఆ పాట ఎట్లుంటుంది చూడు. స్తుతి అని కానీ, హల్లెలూయా అని కానీ, ఆమెన్ అని కానీ పాడితే అర్థమైంది వాళ్ళకు. మారుతారు వాళ్ళు. ఏమంటారు తెలుసా? ఆబ్రా గోలా ఆబ్రా అంటాడు. అంతేనే కదా. ఈరోజు అలాంటి అర్థం లేని పాటలు పాడుచు మైక్ పెట్టేసి ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టుట వల్ల కదా వాళ్ళు లేచి కంప్లైంట్ ఇచ్చేది. ఈ మైక్ బంద్ చేయాలి, మా ఊర్లో చర్చే ఉండకూడదు అంటున్నారు కొంతమంది. ఎంత ఇబ్బంది పెట్టావు కదా నువ్వు. మధురమైనటువంటి పాటలతో జాగ్రత్తగా వాళ్ళకు అర్థమయ్యేటటువంటి పాటలతో నువ్వు పాడినావు అనుకో వింటారు. ఎందుకంటే వాళ్ళు ఫుల్ సౌండ్ పెట్టుకొని ఇంట్లోనే వాళ్ళు టీవీ సౌండ్ అయినా అన్ని టేప్ రికార్డులు కానీ సెల్ ఫోన్లు కానీ పెట్టుకొని వాళ్ళు వింటుంటారా లేదా? పాటలు వింటరాలు. నువ్వు కరెక్ట్గా వాక్యానుసారంగా అద్భుతంగా పాడితే వినటం మాత్రమే కాదు, అర్థం కూడా చేసుకుంటారు. కానీ మనం పాడే పాట ఎట్లుంటుంది?
పాట పాడితే ఎట్లా పాడాలి, అది స్తుతించటం అంటే. దినవృత్తాంతాల గ్రంథం మళ్ళీ అక్కడికి, ఆయనను కీర్తించుడి. ఆయనను కీర్తించుడి. ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి, ఆయన అద్భుత క్రియలన్నింటిని గూర్చి సంభాషణ చేయుడి. అంటే డిస్కస్ చేసుకోండి. దేవుని యొక్క అద్భుత క్రియల గురించి సంభాషించుకోవటం ఏంటో తెలుసా? స్తుతించటం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? స్తుతిస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం? స్తుతిస్తున్నాం. ఇది స్తుతించడం అంటే. దేవుని గురించి అద్భుతంగా ఆయన చేసిన కార్యక్రమాల గురించి, ఆయన ఎలాంటి వాడు అని చెప్పేసి మనం ప్రతి శుక్రవారము, ఆదివారము, అలా ప్రతి నెల సాటర్డే, ప్రతి నెల సెకండ్ సాటర్డే కానీ లాస్ట్ సాటర్డే కానీ తొడిమిడిలో కూడుకొని ఏం చేస్తాం? మనం దేవుణ్ణి స్తుతిస్తాం. కానీ విచిత్రమైన మాట్లాడుతున్నారు జనాలు. స్తుతించకుండా వాక్యం చెప్పడం ఏందని అంటుంటాడు. వాక్యం చెప్పడం అంటే ఏంటో తెలియదు నీకు? వాక్యం చెప్పటమే స్తుతించడం యాక్చువల్గా. కానీ స్తుతించడం అంటే ఏంటనుకుంటాడినా? లేచి నించొని 4 స్టెప్లు వేసి మంచి మ్యూజిక్ పెట్టి, అవునా కదా? ఎందుకంటే లోకంలోకి ఇట్లాంటివన్నీ ఉంటాయి. విడిచేసి వచ్చాడు కానీ ఆ ఛాయలు కొట్లే లోపటి నుంచి. ఏం చేయాలి రా భయ్? ఏదన్నా మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్ చేసినావా? అమ్మో కుదరదు, వీడికి పిచ్చి పట్టింది అంటాడు, పాస్టింగ్ తిట్టంటున్నాడు అంటాడు. దీనికంటే అందులో ఇది స్తుతి అని పేరు పెట్టేసి ఎగిరినాను అనుకో, నేను ఎగురుతా, నాతో పాటు వాళ్ళు ఎగురుతారు. ఎయిరా 2 స్టెప్లు అంటే నేను 2 స్టెప్లు వేస్తాను. అలాంటి వాళ్ళు కూడా చూసాను నేను. అది స్తుతించటమా? దాన్ని ఆనందపడుతున్నాడు దేవుడు. అది ఆనందపడతాడా? దేవుని గురించి డిస్కస్ చేసుకో అని చెప్తున్నాడు, సంభాషించుకో అని చెప్తున్నాడు. అది స్తుతి. ఇది స్తుతి చేయటం అంటే. స్తుతి చేస్తున్నావా లేదా? మనం స్తుతి చేస్తున్నాం. మనమే స్తుతి చేస్తున్నాం ఒరిజినల్గా. తెలియకపోవటం వల్ల మీరు ఒకవేళ అపార్థంలో చేసుకుంటే, ఈ లోకంలో చెప్తున్నటువంటి వాళ్ళని పట్టుకొని వాళ్ళ యొక్క పారంపర్య ఆచారాల టైప్లో ఎవరో చెప్పిన దాన్ని పట్టుకొని మనం చేయకుండా వచనానుసారంగా మీరు బ్రతికితేనే, వచనానుసారంగా మీరు చేస్తేనే అది జ్ఞానానుసారమైనటువంటి భక్తి అవుతుంది. కనుక మీ భక్తి జ్ఞానానుసారమైన భక్తి కావాలనే ఒకదాని తర్వాత ఒకటి అన్ని రకాలైనటువంటి సబ్జెక్టులు, పాయింట్లన్నీ మీకు విప్పి చెప్పే ప్రయత్నం ఎందుకు చేస్తున్నానంటే, మీరు చేసే ప్రతి పనిలో అర్థం ఉండాలి. మీరు చేస్తున్న పని వ్యర్థమైనదిగా ఉండకూడదు, అర్థముతో కూడినదై ఉండాలన్నది దేవుడు కోరుకుంటున్నది. అందుకోసమే అర్థముతో కూడిన పని చేయాలి. మీరు ఎవరైనా మన మధ్యకు వస్తే అతనికి కూడా జ్ఞానోదయం కలగాలి తప్ప, వద్దురా బాబు వెళ్ళిపోవాలి, ఇంకోసారి ఇక్కడికి రాకూడదు అనుకోకూడదు. చాలామంది నాకు సాక్ష్యాలు చెప్పారు తెలుసా. కంటిపాములలో కూడా ఉన్నటువంటి సహోదరులు ఒక వ్యక్తిని పట్టుకెళ్ళారట. తన బంధువు బాగుంటుంది మా చర్చిలో రండి అని చెప్పేసి పట్టుకెళ్ళారట. అన్యుడు వెళ్ళిన తర్వాత లోపల కూర్చున్నారు. లోపల కూర్చున్న తర్వాత ఏం జరిగిందో తెలుసా? భయంకరమైనటువంటి తప్పట్లు కొడుతున్నారట, ఏదేదో మాట్లాడుతున్నారట, ఏదేదో పాడుతున్నారు, ఒక్క ముక్క అర్థం కావట్లేదు, మధ్యలో లేచి ఎగురుతున్నారట, ఇదంతా చేస్తున్నారు. దాంతో పాటుగా అన్య భాష అని చెప్పేసి మాట్లాడతారు చూసావా, అదంతా మాట్లాడుతుంటే వీళ్ళకు దయ్యం పట్టిందని చెప్పేసి అక్కడి నుంచి అక్కడే ఫరార్ బై చర్చిలో నుంచి లేచి వెళ్ళిపోయినట. ఆ తర్వాత అట్లా కాదు బ్రదర్, అది అట్లా ఆ రోజు అయింది, కానీ వేరే మీటింగ్లో నేను అక్కడ బాగుంటుంది రా, ఎక్కడా బాగుండదు, నేను రానన్నాడు. దయచేసి నన్ను నువ్వు ప్రేమిస్తే, నన్ను నువ్వు గౌరవిస్తే నన్ను డిస్టర్బ్ చేయకు, నేను మళ్ళీ రాదలుచుకోలేదన్న. ఇప్పుడు ఇంత ఘోరంగా దేవుడి నుంచి దూరం పోవటానికి కారకులు ఎవరు చెప్పు? వ్యర్థమైన పనులు చేసిన మీరు కాదు. అర్థం లేని వ్యర్థమైన పనులు చేయటం వల్ల ఏ పని చేయాలన్నా బైబిల్ చెప్పిందా లేదా కరెక్ట్గా ఓపెన్ చేసి అడగగలగాలి. అది జ్ఞానం. కొంతమందికి అయితే ఎట్లా తయారైందో తెలుసా? నువ్వు ఎన్నన్నా చెప్పన్నా, స్టార్టింగ్లో ఆరాధన లేకపోతే ఎట్టనే ఉంది మాకు అంటే డ్యాన్స్లో ఎట్లా అలవాటైంది బాగా ఎగరటం, నరాల్లో జీర్ణించకపోయింది అనమాట. ఆ పాట, ఆ రిథం, ఆ మంచి మ్యూజిక్ కొడుతుంటే ఊపు ఏమో కొడుతారు. కొంతమంది అయితే ఎట్లా కొడుతారో తెలియదు, ఆ చప్పట్లు
ఎర్రగా అయితే తర్వాత చేతులు యాక్టి కొడుతుంటాడు. ఇక అదే ఉద్రేకం వస్తుంది షా. పాట స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, పాడుతూ పాడుతూ మంచి రాగం అందులో మునిగిపోయినప్పుడు, లీనమైపోయినప్పుడు ప్రతి మనిషికి ఉద్రేకం వస్తుంది. ఆ ఉద్రేకంతో యమగొట్టు పెడతారు. ఇక అప్పుడు పాస్ట్ ఏం చేస్తా తెలుసా, పరిశుద్ధాత్మ అంటాడు. ఒక చర్చిలో, ఇంకొక చర్చిలో అంటే తెలుసా, ఇతను దయ్యం పట్టిందంట. అదే సీన్ జరిగితే ఒక చర్చిలోనేమో దయ్యం పట్టిందంటాడు, ఇంకొక చర్చిలో ఇది పరిశుద్ధాత్మ అంటాడు. ఒకసారి మేము మిర్యాలగూడెంలో మీటింగ్ పెట్టినప్పుడు ఫంక్షన్ హాల్లో ఎవరో వచ్చారు, స్త్రీ లేడీ అలానే వచ్చేసి మేము వాక్యం చెప్తుంటే వాక్యం కాస్త బలంగా వర్డ్ బై వర్డ్ అద్భుతంగా చెప్తున్నటువంటి సందర్భంలో అది విని తనకు ఉద్రేకం వచ్చింది. ఉద్రేకం వచ్చి స్టార్ట్ చేసింది. ఇక అంతే, సౌండ్ స్టార్ట్ చేసింది. కుర్చీ మీద నుంచి దిగి కింద కూర్చొని ఇక సౌండ్ స్టార్ట్ చేయటంతో మా తమ్ముడు వెళ్ళేసి పట్టుకొని సాలిగా లే అన్నాడు. అంతే, ఇట్లాంటి పప్పులు ఇట్లా ఇక్కడ ఇట్లాంటి కుదరదని చెప్పేసి అనగానే పక్కన ఆవిడ లేవే అట్లాంటి కుదరదని ఆవిడ లేచాటది. ఇదేందా ఇట్లా చేస్తారు మీరు? అది ఒరిజినల్ అయితే అట్లా చెప్తారా? ఇదేందయ్యా మీరు ఇట్లా చెప్తారు? మేము ఇట్లా వచ్చినప్పుడు మేము ఇట్లా చేసినప్పుడు మీరు సపోర్ట్ ఇవ్వాలి అంటే చేస్తారు. ఏంటంటే అట్లాంటి ఏవో కుదరదు, కానీ సైలెంట్ కూర్చొని నిమ్మలంగా ఇను, నీకు జ్ఞానం ఎక్కుతుంది, ఆ జ్ఞానం ఎక్కించుకొని ఇంటికి పోటంట అన్నాడట మావాడు. అది లేక కొంతమంది కూడా స్త్రీలు ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మ వచ్చిందని చెప్పేసి కొట్టుకొని కింద పడతాడు. కింద పడి బోర్లాడుతుంటారు. ఎంత బోర్లాడినా ఏం చేస్తారు తెలుసా అంటుంటారు. అర్థమైందా మీకు? ఇట్లా సరి చేసుకుంటాడు. కొట్టుకునేటప్పుడు కింద పడేటప్పుడు మొత్తం బొరలాడేటప్పుడు బయట కొంచెం జారుతూ ఉంటుంది కదా. ఆసు ఎటు వచ్చింది నీకు అవునా కదా? ఆసు ఎటు వచ్చింది అని అంటే ఇదంతా దొంగతనమే కదా, నాటకమే కదా. సరి చేసుకుంటుంటారు అనమాట. సరి చేసుకుంటారు, ఎగురటం సరి చేసుకోవటం, ఎగురటం సరి చేసుకోవటం. ఇన్ని చూసినా అది ఉద్రేకం. అలాంటివి లేవు, అలాంటివి జరగొద్దు, జరగకూడదు. విజ్ఞానవంతమైన క్రైస్తవ్యంలోనికి అజ్ఞానమైన క్రియలు చేయకూడదు. అట్లాంటి జ్ఞానంతో కూడింది క్రైస్తవ్యం. ప్రపంచానికి దిక్కు క్రైస్తవ్యం అన్న సంగతి ఎరగకపోయి ఈరోజు స్తుతించటం. మా ఆయన కూడా నల్గొండలో డబ్బులు ఇచ్చి తీసుకోపోతారంట ప్రేయర్కి. అందుకే మా ఆయన క్రిస్టియన్ అనేది అన్నాడు. కుదిరినాక చూసి వస్తాడు, కొంచెం నమ్ముతాడు అంతే. అందుకోసమే నేను ఇంజనీరింగ్ చేశాను తల్లి. మామూలుగా ఏదో కష్టం వస్తే, రోగం వస్తే, బాధలు వస్తే అందుకు నేను రాలే. వాస్తవమని తెలుసుకొని పరిశీలన చేసి అర్థం చేసుకొని వచ్చాను. కానీ ఈ విధంగా క్రైస్తవం ఎక్కడ కనపడదు నీకు. బైబిల్లో ఒక రకంగా ఉంటుంది, బయట క్రైస్తవ్యం ఇంకొక రకంగా ఉంటుంది. చర్చికి వెళ్తే చెప్పబడేది చేసేది ఒక రకము, బైబిల్లో ఇంకొక రకంగా ఉంటుంది. ఇప్పుడు ఏది అని అంటే బైబిల్లో ఉన్నది క్రైస్తవ్యమా, వీళ్ళు చూపించేది క్రైస్తవ్యం? బైబిల్లో ఉన్నది క్రైస్తవ్యం. అందుకోసమే కొంచెం కష్టమే బైబిల్లో ఉన్న ప్రకారం పాటించడం. అది దేవుడే చెప్పాడు. యేసుప్రభు కూడా ఇది ఇరుకైన మార్గం నాయన అన్నాడు. ఇరుకైనదే అయినా కూడా అందులో అడుగులేసే ప్రయత్నం చేయాలి. అంతేగాని అక్కడ ప్రశాంతంగా ఉంటుంది, గుంపులు జనాలు వస్తారు అని చెప్పేసి పరిగెత్తినాం అనుకో, నరకంలో కూడా గుంపే ఉంటుంది, అక్కడ కూడా అదే ఉంటుంది. మరి నీ ఇష్టం, నీ ఆలోచన. చెప్పటం మా బాధ్యత, ఉన్నది ఉన్నట్టుగా బైబిల్ ప్రకారంగా, వచనానుసారంగా, దాని ప్రకారంగా నడుస్తే నీకు లాభం, నడవకపోతే నీకు నష్టం. మాకైతే ఏమీ లేదు. స్తుతించటం అంటే ఇది. నెక్స్ట్ పదం ఆరాధించడం అంటే ఏంటి? స్తుతించడం అంటే అర్థమైందిగా. మనం ఏం చేస్తున్నాం? స్తుతిస్తున్నావా లేదా? ఆరాధించటం అంటే ఏంటి? స్తుతి వేరు, ఆరాధన వేరు. స్తుతించటం వేరు, ఆరాధించటం వేరు. ఇప్పుడు ఆరాధించటం అంటే ఎట్లా ఆరాధించాలి అన్నప్పుడు ఇది కూడా చెప్పి ముగిస్తా. దీని ప్రకారంగా బ్రతకండి, దేవుడు మిమ్మల్ని పరలోకంలో హత్తుకుంటాడు, చేర్చుకుంటాడు. లేదంటే మీరు నరకమే పక్క. ఆరాధించటం ఎలా? ఎవరిని ఆరాధించాలి
ఏ విధంగా ఆరాధించాలి అన్నప్పుడు స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్పినటువంటి మాట ఒకటి చూద్దాం మనం. యోహాను సువార్త 4, యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం నుంచి చూద్దాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. జ్ఞానమున్నోడు ఆలోచించాలండి. ఆరాధించాలన్నప్పుడు ఆరాధనకు ముందు యథార్థత పెట్టాడు. అబ్బా అనాలి అక్కడ. అసలు అర్థమైతే అది అద్భుతమైనటువంటి మాట. ఆరాధన ఎలా అంటే యథార్థముగా ఆరాధించాలట. యథార్థముగా ఆరాధించేవాడు ఎలా ఆరాధిస్తాడంటే ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలట. యథార్థత అనే పదం వచ్చింది ఎక్కడ స్ట్రక్ అవ్వాలి, అక్కడ ఆలోచించాలి మనిషి. యథార్థత అనేది ఎక్కడ ఉపయోగపడుతుంది చెప్పండి మీరు? యథార్థత అనేది ఎక్కడ ఉపయోగపడుతుంది చెప్పండి? బ్రతుకులో ప్రవర్తనలో మాత్రమే ఉపయోగపడేది ఏంటో తెలుసా? యథార్థత. ప్రవర్తనలో ఉపయోగపడేది, ప్రవర్తన గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడేది యథార్థత. యథార్థంగా 5 నిమిషాలు నించొని ఆరాధిద్దామంటే యథార్థంగా యథార్థంగా చేస్తావు? అక్కడ 5 నిమిషాలు యథార్థత ఏం చూపిస్తావు? 5 నిమిషాలు యథార్థత ఏం చూపిస్తావు అసలు? యథార్థత అనే పదం కనీసం దీన్ని ఆలోచించిన తర్వాత ఏం చెప్తున్నాడు అర్థమవుతుంది. యథార్థత అంటే ఎటువంటి యాక్టింగ్ కానీ, వేషధారణ కానీ, ఎటువంటి అబద్ధాలు కానీ, లోపటొకటి బయటొకటి అనేటటువంటి విధానం కానీ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ, ఉన్నది ఉన్నట్టు ప్రవర్తిస్తూ, నీ బ్రతుకును చక్కగా నువ్వేంటో లోపట ఏందో బయట అదే ఉండాలి. ఏ విధంగా మాట్లాడుతావో పని కూడా అలానే ఉండాలి. చేసేదొకటి చెప్పేదొకటి అన్నట్టుగా ఉంటే అది యథార్థత అనరు. చెప్పేదేదో చేసేదదే ఉండాలి, చేసేదేందో చెప్పేదదే ఉండాలి. ఎగ్జాక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా ఉంటే దాన్ని ఏమంటారు తెలుసా? అది యథార్థత అంటారు. మాట్లాడిన ప్రకారంగా బ్రతకటం, బ్రతికిన ప్రకారంగా మాట్లాడటం, అది యథార్థత. యథార్థత అంటే ఆ విధంగా ఉండి ఏం చేయాలట? ఆరాధించాలట. ఇప్పుడు ఆరాధన అంటే ఏంటి? ఆరాధన అనే పదానికి అర్థం కనుక మనం బయట లోకంలో ఉన్న డిక్షనరీలో వెతికినా కూడా ఆరాధన అంటే అతి మిక్కిలిగా ప్రేమించటం, అతి ఎక్కువగా ప్రేమించటం, అన్నింటికంటే ఎక్కువగా ప్రేమించటం. దీన్ని యేసుక్రీస్తు ప్రభువులు కూడా చెప్పారు. చూద్దాం ఒకసారి. మన మార్కు సువార్తలో 12వ అధ్యాయంలో మార్కు సువార్తలో 29వ వచనం చూడండి. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా అంటే ముఖ్యమైనది, మొదటిది మన జీవితంలో ఏమైనా సరే ఏ విధంగానైనా మాట్లాడుకో, మన జీవితంలో ఏ విషయమైనా ఉండని, ఎలాంటిదైనా ఉండని, ఆఖరికి నువ్వు అతిగా ప్రేమించే నీ కుమారుడు, నీ పిల్లలు కావచ్చు, నీ భార్య కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళందరికంటే ముందు మొట్టమొదటిది ప్రధానమైనది ఏంటిది మన జీవితంలో అంటే చెప్తున్నాడు. ఓ ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు అని థిక్ లెటర్లో ఉంది చూసావా? కొంచెం ఒత్తుగా ఉంటుంది. ఇది దేవుని గురించి అనమాట, యేసు ప్రభు గురించి కాదు. ఎందుకంటే యేసు ప్రభు చెప్తున్నది దేవుని గురించి చెప్తున్నాడు, యేసు ప్రభువే మాట్లాడుతున్నాడు. మన దేవుడైన ప్రభువు, అద్వితీయ ప్రభువు, నీవేం చేయాలంటే నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ అంటే 100%,
ఇంకా అదొకటి ఇదొకటి డబ్లింగ్ ఉండవద్దు అసలు. అటొక అడుగు ఇటొక అడుగు అన్నట్టు అస్సలు ఉండకూడదు. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నది ప్రధానమైన ఆజ్ఞ. మొట్టమొదటి ఆజ్ఞ. ఈ మొట్టమొదటి ఆజ్ఞలోనే నువ్వు సరిగ్గా లేకపోతే నువ్వు పరలోకం పోతావా? పరలోకం గురించి నువ్వు ఆలోచించాలా? ఆ మాట మాట్లాడడం కూడా తప్పు కాదు. మొదటి ఆజ్ఞనే దేవుణ్ణి ఆరాధించటం, అంటే దేవుణ్ణి ప్రేమించటం. ఎలా ప్రేమించాలి అని అంటే పూర్ణ హృదయముతోనూ, పూర్ణ బలముతోనూ, ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనున్నది ప్రధానమైన ఆజ్ఞ. నీ శక్తి కొలది దేవుని ఆజ్ఞల ప్రకారం ప్రేమించటం. ఏదో చేయమంటున్నాడు, ఏం చేయమంటున్నాడు అంటే ప్రేమించమంటున్నాడు. ప్రేమించాలి. ఎలా చేయాలంటే గట్టిగా నీ పూర్ణ బలముతోను, అంటే 100% ఎఫర్ట్ పెట్టి పూర్ణ శక్తితోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ హృదయముతోనూ, పూర్ణ వివేకము అని అంటే జ్ఞానానికి సంబంధించింది, వివేకం తెలివికి సంబంధించింది తో చేయాలి అంటాడు. ఏదో పని చేయాలి. ఎట్లా చేయాలి అంటే ఈ విధంగా చేస్తే నిన్ను ఈ ప్రపంచంలో అడ్డుకునేవాడు, ఆపేవాడు ఎవడు ఉండాలి అసలు. నీ శక్తి సామర్థ్యం మొత్తం కూడగట్టుకొని చేసే పని అది. ఇక ప్రపంచంలో నిన్ను ఆపేవాడే లేడు అసలు. ఆ రేంజ్లో నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి అని చెప్తున్నాను. ఇంతకు ప్రేమించడం అంటే ఏం చేయాలి? ఈ విధంగా ప్రేమించాలి, బాగుంది. కానీ ప్రేమించడం అంటే ఏం చేయాలి అని అన్నప్పుడు ఇదే బైబిల్ ఇచ్చే సమాధానము. 1 యోహాను పత్రిక ముగించుకుందాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చదువు. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. విడగొట్టుకొని చదవాలి, మనం అర్థమవుతుంది. మనము ఆయన ఆజ్ఞలను గైకొనటం అంటే అర్థం ఏంటి? గైకొనటం అంటే అర్థం ఏంటి తెలుసా? పాటించాలి. ఆయన ఆజ్ఞలు చాలా ఉన్నాయి కదా, ఆజ్ఞల ప్రకారంగా నడవటం, బ్రతకటం, ఆ ఆజ్ఞల ప్రకారంగా మాట్లాడటం, ఆ ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవటం, దాన్నే గైకొనటం అంటారు. అదవుతుందా? మనము ఆయన ఆజ్ఞల ప్రకారముగా బ్రతకటమే, ఆయన ఆజ్ఞలను గైకొనటమే దేవుణ్ణి ప్రేమించుట. అర్థమవుతుందా? నేను ఆరాధిస్తున్నా అంటున్న వాళ్ళు అందరూ అబద్ధికులే. ఎవ్వరు ఆరాధించట్లేదు దేవుణ్ణి. ఆరాధించడం అంటే ఏంటి? ఆయన చెప్పిన మాటల ప్రకారంగా బ్రతకటం. శత్రువుని సైతం ప్రేమించమన్నాడు. ప్రేమిస్తున్నావా? ఇంకా గొడవ పట్టుకొని ఎవరితో మాట్లాడకుండా ఇంకా చుట్టుపక్కల వాళ్ళతో ఇబ్బంది పెట్టుకొని గొడవలు చేసుకుంటూ ఉన్నావా? ఎందుకంటే క్రైస్తవ్యాన్ని ఎప్పుడో పక్కదారి బట్టి చేశారు. ఆరాధన అంటే నాయన నువ్వు ఆ దేవాది దేవుని ఆజ్ఞల ప్రకారంగా బ్రతుకుతుంటేనే దాన్ని ఆరాధన అంటారు, దాన్ని ప్రేమించటం అంటారు. అది 24 గంటలు నువ్వు చేయాల్సినటువంటి పని. ఆదివారం వెళ్ళి 5 నిమిషాలు చేసేది కాదు అన్న సంగతి ఎవరికైనా తెలుసా? అర్థమవుతుందా? కానీ ఎంత చక్కగా మనల్ని పక్కదారి పట్టించేశారు చూసారా? పైగా ప్రతి ఆదివారం ఆరాధిస్తాం మేమనట, ఆరాధనకి వెళ్తున్నాం మేమనంటుంటారు. ప్రతిరోజు బతికేది ఆరాధన నాయన. నీ జీవితంలో ప్రతి క్షణం చేసేది ఆరాధన. గంట వెళ్ళేసి అది కూడా ఆదివారం 1 గంట, ఆ గంటలో మళ్ళీ 5 నిమిషాలు లేవండి ఆరాధించుకుందాం, ఆ తర్వాత వాక్యం చెప్పుకుందాం. అంటే వాక్యం చెప్పుకోవటం ఆరాధన కదా? కాదు, ఇదొక్కటే ఆరాధన. ఎంత తప్పుదారిలో పట్టించేశారు చూసారా? ఇట్లాంటి తప్పులన్నీ చేసుకుంటూ పోతే ఇంకెన్నాళ్ళు మనం చేసిన
ప్రయోజనం ఉంటుందా, ఫలితం ఉంటుందా? పక్కా నరకమే. ప్రేమించటం అంటే ఏంటి? ఎలా ప్రేమించాలట? ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవటమే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞల ప్రకారంగా ఎలా నడుచుకోవాలి అని అంటే, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ మనస్సుతోనూ నువ్వు ఏం చేయాలి? ఆయన ఆజ్ఞల ప్రకారంగా బతకాలి. ఇంత గట్టిగా నిర్ణయించుకొని ఆయన ఆజ్ఞల ప్రకారంగా బ్రతకటానికి నువ్వు నడుము బిగించుకుంటే నిన్ను ఆపివాడేవాడు చెప్పు? నిన్ను అభ్యంతరపరిచేవారు ఎవరు చెప్పు? ప్రపంచం అల్లకల్లోలమైపోయి నరకంలో లేదంటే నాశనమైపోతున్నాను, సునామీ వచ్చినను నేను ఆయన మాటల ప్రకారంగా బ్రతుకుతా అనాలి. కానీ ఆరాధనకి వెళ్తా, చర్చికి వెళ్తా, అది కాదు. బ్రదర్, ఇక్కడ నువ్వు అబద్ధం చెప్పి లేకపోతే నీ కుటుంబం నాశనం అవుతుంది. ఏం కాదు, ఒకటే అబద్ధం, కుటుంబం నాశనం అవుతుంది అంతే. ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఏం చెప్పాలి? అబద్ధం చెప్పాలి అన్నప్పుడు పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ శక్తితోనూ నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడివి అయితే ఏం చేస్తావు తెలుసా? అబద్ధం చెప్పు. ఏం చెప్తావు తెలుసా? నాశనం అయిపోతుందా బ్రదర్? పర్లేదు బ్రదర్, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకెళ్తాడు, దేవునికి ఇష్టమైతే కాపాడతాడు, తీసుకెళ్ళినా లాభమే తప్ప నష్టం లేదు బ్రదర్. అర్థమవుతుందా? ఒకవేళ వీళ్ళు పోతారని నేను అబద్ధం ఆడాను అనుకో, వీళ్ళు పోకుంటే ఎవరు ఉంటారా? కుటుంబం నాశనం అయిపోద్ది, నా పిల్లలు చచ్చిపోతారు అని చెప్పేసి నేను అబద్ధం ఆడాను అనుకో, వాళ్ళు ఇంకా ఎప్పటికీ సావరా? వాళ్ళు చస్తారు, నేను చస్తాను, కానీ చచ్చి నరకానికి పోతాను. అదే బలంగా నిలబడ్డాను అనుకో, 90% మేము సావకుండా కాపాడగలిగే దమ్మున్న దేవుడు ఉన్నాడు. ఒకవేళ కాపాడకపోయినా నో ప్రాబ్లం బిడ్డ, మీ కాలం చెల్లింది, నేను ఇంతే ఇచ్చాను, మీరు పాస్, పరలోకం ఇస్తాను రా అని పిలిచాడు అనుకో. అంతకు మించి ఏం కావాలి? ఈ పాపపు లోకంలో, పనికి మాలిన లోకంలో వృధాగా బ్రతకటం కన్నా అసలు భూలోకానికి వచ్చింది ఎందుకన్న సంగతి తెలిస్తే ఇక్కడ మనకు అద్భుతంగా అర్థమవుతుంది. నువ్వు భూలోకానికి వచ్చిందే పరలోకం సంపాదించుకోవటానికి, నిత్య జీవం సంపాదించుకోవటానికి. ఈ భూమిని దేవుడు తయారు చేసిందే ఇక్కడ కలకాలం బ్రతుకు ప్రశాంతంగా, దానికోసం కాదు. 4 రోజులు నాన్న అక్కడికి వెళ్ళావు కదా, టెస్ట్ అన్నమాట. యథార్థంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా ఎవరైతే బ్రతుకుతారో వారికి నిత్యము నిరంతరము జీవించేటటువంటి భాగ్యం ఇవ్వాలి అనుకున్నాడు దేవుడు. అంతే. నిరంతరం ఇక్కడ జీవించే భాగ్యం లేదు. ఈ టెంపరవరీ లోకం, టెంపరవరీ జీవితం, టెంపరవరీ భూమి, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఏదో ఒక రోజు ఈ భూమి కూడా సర్వనాశనం అయిపోద్ది. కానీ దేవుడు కోరుకున్నాడు నాకు పిల్లలు కావాలని. ఆ పిల్లలు నేను నా లోకంలోనే ఉండాలి, నాతో పాటే ఉండాలి అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉండాలో తెలుసా? నాలాంటి వాళ్ళు ఉండాలి. తప్పు చేసే అవకాశం వచ్చినా తప్పు చేయకూడదు, తప్పు చేసే అవకాశం ఉన్నా చేయకుండా బ్రతకగలిగేవాడు కావాలి. అందుకోసమే వాళ్ళకు టెస్ట్ పెట్టాలని, టెస్ట్ పెట్టడం కోసమే లోకాన్ని తయారు చేశాడు, అందులో నిన్ను పెట్టాడు. అందుకోసమే ఫస్ట్ మానవుడిని పెట్టినప్పుడే టెస్ట్ మొదలైంది. ఫస్ట్ మానవుడు ఎవరు చెప్పు? ఆదాము కదా, హవ్వ కదా. ఏం చెప్పాడు? పెట్టగానే ఆ ఏదైనా తోటలో పెట్టేసి, అయ్యా కుమారుడా ఎన్నో చెట్లు ఉన్నాయి, దేన్నైనా తిను, నో ప్రాబ్లం, కానీ ఒకే ఒక చెట్టు తినకన్నాడు. చాలామంది తెలివి లేని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆ చెట్టు తినకూడదని చెప్పిన చెట్టు ఫలము తిని పాపములో పడిపోయారన్నప్పుడు అసలు చెట్టు ఎందుకు పెట్టాలంటే అంటాడు. చెట్టు పెట్టకపోతే నువ్వేంటో ఎట తెలుస్తుంది? చెట్టు పెడితేనే కదా నువ్వేంటో తెలిసేది, అవునా కదా? ఇంట్లో ఒకడు ఉన్నాడు, మన ఇంట్లో కొత్తోడు వచ్చిండు, వీడు మంచోడా దొంగ అని తెలియాలంటే ఏం చేయాలి? ఓపెన్గా కిటికీలో డబ్బులు పెట్టాలి. తీస్తాడా ఉంచుతాడా?
తీసిన తర్వాత దొంగతనం చేసిన తర్వాత నువ్వు ఎందుకు పెట్టావనంటే అమాయకత్వం కాదు అది. నువ్వు పెట్టేవాడు నేను తీసేసిన అంటే మంచిదే మంచిదే మంచిదే. అరే ఈ నీటిలో రాని ఎక్కడ రాంటాడు నెక్స్ట్. దేవుడు కదా అదే చేసింది. తోటల నుంచి బయటికి గెట్టే రైంది అన్నట్టు గెట్టేసాడా లేదా? ఇప్పుడు బతుకు కష్టపడి ఇప్పుడు బతుకు అన్నాడు. వచ్చింది శ్రమ. దేవుడు టెస్ట్ చేయటానికే ఈ జీవితాన్ని ఇచ్చాడు. ఫెయిల్ అయిపోయినా మనం అందరం ఫెయిల్ అయిపోయినామని చెప్పేసి మరలా సప్లిమెంటరీ పెట్టాడు యేసుక్రీస్తు ద్వారా. మళ్ళా కడిగి మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తాడ్రా. ఇప్పుడు ఎట్టాగా నువ్వు పుట్టినప్పుడు నుంచి ఎన్నో పాపాలు చేసినావు, తప్పులు చేసినావు కదా, నీకు తెలియదు, నీకు అర్థం కాలేదు, చేసేసినావు కదా. ఇప్పుడు మళ్ళీ ఒక అవకాశం ఇస్తాను అని క్రీస్తుని లోకానికి పంపించి తన ప్రియకుమారుని పంపించి ఆయన రక్తంలో, ఆయన బలియాగం ద్వారా ఆయన రక్తంలో మన పాపాలను కడిగి మళ్ళీ ఫ్రెష్గా ఇంకో కొత్త జన్మ నీకు ఇస్తాను. ఇప్పటి నుంచైనా పాపం చేయకుండా బతుకురా, ఇప్పటి నుంచైనా బ్రతుకు, నీకు నేను నిత్య జీవం ఇస్తాను. నాకు నువ్వు కావాలి, చేస్తాను. నాకు నువ్వు కావాలి, నిత్యం నిరంతరం బ్రతికే జీవితాన్ని నీకు ఇస్తా. నాకు నువ్వు కావాలి, నీకోసమే నాన్న మరొక అవకాశం అని అంటే మన బతుకు చూడు ఎట్టుందో. మళ్ళా లోకమే కావాలి, మళ్ళా లోకమే కావాలి. అశాశ్వతమైనది కావాలి, పాడైపోయేది కావాలి, నాశనం అయిపోయేది కావాలి. దేవుడు మాత్రం వద్దు. మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చినా కూడా ఏమంటారు తెలుసా, మనం పరలోకం అడుగుదామా? మా ఇల్లు లేదు తండ్రి, కాస్త మా ఇల్లు కావాలి తండ్రి. ఏం కావాలి? ఇల్లు కావాలి. మా డబ్బా కొట్టు కిరాణా షాప్ సరిగా నడవట్లేదు తండ్రి, మంచిగా నడిచేటట్టు ప్రార్థన చేయి నాయన అని చెప్పి ఎవరి దగ్గరికి వస్తావు? పాస్టర్ దగ్గర. తలనొప్పించిన పాస్టర్ గారు, తలనొప్పించింది పాస్టర్ గారు, ప్రార్థన చేయి. తల ఉన్నాక నొప్పి రాదా? అవునా? లోకం ఏం లోకం? అసలే మందు కూడు తింటున్నాం మనం, అన్నీ వస్తాయి అంతేనా కదా? మనం తింటున్నది ఏంది? 16 సార్లు కొడతారు మందు పొలానికి. ఆ మందు పీల్చుకొని పెరుగుతున్నటువంటి ఆ వెన్నులు ఎట్టుంటాయి, ఆ బియ్యం ఎట్టుంటుంది, గింజలు మొత్తం మందు. మరి గది తింటే రోగం రాకేమొస్తుంది? రోగం రాకుండా కాపాడు తండ్రి అని చెప్పేసి అన్నాం అనుకో, ఈ రోజు కాపాడుతారు, మళ్ళా రాదా? ఎందుకంటే మళ్ళా నువ్వు తినేది ఏంది? మళ్ళీ అదే ఆ గడ్డే తింటావు కదా, మళ్ళీ ఏమొస్తుంది? మళ్ళీ వస్తుంది. దానికోసం కాదు నాన్న, దానికోసం ఆల్రెడీ హాస్పిటల్ ఉన్నాయి, ట్యాబ్లెట్స్ ఉన్నాయి. గై కూడా నేనే కదా పెట్టింది ప్రకృతిలో, అవునా కదా? మనుషులు ఏమన్నా గాల్లో నుంచి తయారు చేసిన ట్యాబ్లెట్లు, గాల్లో నుంచి తయారు చేసిన ఆ గాలి కూడా నాదే మళ్ళీ, అంతే కదా? పంచభూతాలను ఉపయోగించకుండా మందుల్ని తయారు చేయగలరా మనిషి? చెట్లు పుట్లు అవన్నీ చెప్పేసి దేవుడే పెట్టాడు కదా. దేవుడు పెట్టిన ఈ ప్రకృతిలో, దేవుడు చేసిన ఈ ప్రకృతిలోని ఔషధాలు తీసుకొని కదా ఈ రోగాలను నయం చేసుకుంటున్నాం. అంటే ఆలోచిస్తే ఇండైరెక్ట్గా మళ్ళీ దేవుడే మళ్ళీ బాగుపరుస్తున్నది. అంటే దానికోసం నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, అవునా కదా? రోగం బాగవ్వాలని ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, పిల్లలు పుట్టాలని ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రార్థన చేయకుండానే పిల్లలు పుడుతున్నారు. దేవుడే లేడంటున్నటువంటి వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు. దేవుడిని నమ్మకుండా దేవుడిని దూషించేటటువంటి వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు. వాళ్ళకు రోగాలు వస్తున్నాయి, బాగవుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. వాటి కోసం కాదు, అది అజ్ఞానం. దాటి కోసం కాదు యేసుక్రీస్తుని నమ్మాల్సింది, దేవుడిని నమ్మాల్సింది. యేసుక్రీస్తు ఏం చెప్పిండు? ప్రతి దినం నువ్వు ఆరాధించాలి. అంటే ప్రతిదినం ఎట్లా ఆరాధిస్తున్నాం అంటే తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు, యథార్థంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అర్థమవుతుందా? బూతులు మాట్లాడకూడదు, అందరిని ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, శత్రువును సైతం ప్రేమించాలి అన్న మాటలు నువ్వు చూసావు. వాటి ప్రకారంగా నువ్వు బ్రతికితే దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టు, లేకపోతే నువ్వు నటిస్తున్నట్టు. లేకపోతే నువ్వేం చేస్తున్నట్టు? నటన. ఏ నటన? క్రైస్తవ్యం అనే నటన. నేను క్రైస్తవుణ్ణి అని నటిస్తున్నాను, అంతే తప్ప నువ్వు ఆరాధించట్లేవు దేవుడు. స్తుతించడం అంటే ఏంటి చూసాం, ఆరాధించడం అంటే ఏంటి చూసాం. ఆరాధించడం అంటే ఏంటి? ఎవ్వరు ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా తప్పు చేయకుండా, బూతులు మాట్లాడకుండా, ఏం జరిగినా కూడా తప్పు చేయకుండా బ్రతకటం.
తప్పుడు మాటలు మాట్లాడకుండా బ్రతకటం, తప్పు ఆలోచించకుండా, తప్పు చూడకుండా బ్రతకటమే ఆరాధించటం. ఈ విలువలు లేవు ఈరోజు క్రైస్తవ్యంలో. ఈ విలువలు లేవు. సేవకుడు అనేవాడు కూడా పాపాలు చేస్తుంటాడు. ఎన్ని వినలేదు మనం? బాధకరం, దరిద్రం. వీళ్ళకి అర్థం కాలే బైబిల్. సంఘానికి వచ్చేటటువంటి అమ్మాయితో కనెక్షన్ పెట్టుకుంటాడు, లవ్ అంటాడు, ఇంకోటి అంటాడు, లోకస్తులు ఏదైతే చేస్తున్నాడు వీడు అదే చేస్తాడు. ఏందిరా నువ్వు చేసేది అనిపిస్తుంది ఒక్కోసారి. మళ్ళీ పెద్ద పెద్ద సేవకులు మళ్ళీ పబ్లిసిటీ అవుతారు. ఎందుకంటే మనకు అలాంటి వాళ్ళే కావాలి. ఉన్నట్టుగా యథార్థవంతులుగా చెప్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. షో అమ్మో వద్దు. ఎందుకో తెలుసా, మనం ఏమైనా తప్పు చేసినా కూడా ఏ లేదు చూపిస్తాడు. నువ్వు చేయకూడదు అంటాడు, పట్టుకుంటాడు. వద్దు గాడిని అయితేనే గుంపులో పోయిందా. చర్చికి వెళ్తున్నావు అంటే వెళ్తున్నా, ఆరాధిస్తున్నా మా అయ్యగారు వస్తున్నా అంటే వస్తున్నా, పోతున్నావు అంటే పోతున్నా అంతే. మరి విలువలై కోపం వస్తే బూతు మాట్లాడతాం, ఏమైనా జరిగితే కొట్టడానికి సిద్ధమవుతాం. ఊర్లో ఎవరు కూడా ఉండరు, ఆ రేంజ్లో ఉంటాం మనం గొడవల్లో. ఎవడు రైడు అంటే ఆదివారం చూస్తే చేతిలో బైబిల్ ఉంటుంది, పోతుంటాడు, సంకల బైబిల్ పెట్టుకొని పోతుంటాడు. యాడికి రానంటే చర్చికి. ఎంత బాధాకరం అంటే ఇవన్నీ. బైబిల్ చదువుకొని అర్థమైన వాడికి ఇదంతా చూస్తున్నప్పుడు ఎంత బాధ కలుగుతుందో తెలుసా? ఇక్కడే నరకాన్ని చూస్తుంటాడు. అందుకోసమే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇట్లనే ఉంటుంది. ఒక్కొక్క వాస్తవాలు, ఒక్కొక్క విషయాలు వాస్తవాలన్నీ ముందు పెట్టి వెళ్ళిపోతుంటారు. బయట పెట్టిన తర్వాత దీని ప్రకారం నడవాలి. మళ్ళా లేచి స్తుతిద్దామని చెప్పేసి అన్నారు అనుకో, ఇంకేముందాడా? అది కాదు. స్తుతించటం అంటే ఏంటో ఈరోజు నేర్చుకున్నారు. ఆరాధన అంటే ఏంటో ఈరోజు నేర్చుకున్నారు. చేయండి, ఈ రెండు చేయండి, ఫలితం దొరుకుతుంది, లాభం దొరుకుతుంది. ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా, కారులో దిగి సూట్లు బూటేసుకొని దిగినటువంటి పాస్టర్ చెప్పినా ఒక్కటే అడగండి, బైబిల్లో ఉందా చెప్పు. బైబిల్లో ఉందా చూపించగలవా అన్నది. అసలు ప్రేమించటం అంటే, ఆరాధించటం అంటే ఏంటో బైబిల్లో చూపించాలి. ఆడనే దొరుకుతారు. ఇది అప్పుడు ఏమంటారు తెలుసా? వాళ్ళు ఒకటే అంటారు, వామ్మో వీళ్ళు ఎవరెవరు బోధయిస్తున్నట్టుగా ఎక్కడైనా తల్లి మీరు అట్లా అడ్డగోలుగా ఈనొద్దు తెలుసా. ఇంటే ఏమవుతుంది అంటే పాడైపోతారు. ఇంటే పాడైపోతారా? వాక్యం ఇంటే పాడైపోతారా? అసలు ఎంత కంట్రోల్ చేస్తారు తెలుసా. ఇక వాళ్ళు పరలోకం పోకుండా కట్టలు కడుతుంది ఎవరంటే పాస్టరే. ఎక్కడికైనా వెళ్ళు, ఏ సభ పెట్టినా వెళ్ళు, విను, గట్టిగా పరిగెత్తి రాకు, ఆలోచించు, ధ్యానించు, ఏం చెప్తున్నాడో విను. చెబుతున్నదల్లా బైబిల్లో చూపిస్తున్నాడా లేదా అని చూడు, లేకపోతే ఉట్టి మాటలు చెప్తున్నాడా చూడు, ఆలోచించు, గమనించు. చెబుతున్న దాన్ని రాసుకో, ఇంటికి వచ్చినప్పుడు చెక్ చేసుకో. ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు. సింపుల్ అండి. యేసుక్రీస్తు నమ్మిన అపోస్తలులేం భయంకరం బాధలు పడ్డారు. మమ్మల్ని చూసి మమ్మల్ని పోలి నడవండి అని వాళ్ళు చెప్పారు. వీళ్ళేమంటారు తెలుసా? యేసుక్రీస్తు నమ్మకం ఏ బాధ ఉండదట. పోయింది, నాన్నే పోయింది. ఈ జ్ఞానం మీరు కలిగి బ్రతకాలి. మీకు విద్య ఉన్నా లేకపోయినా దేవుని జ్ఞానం అబ్బుతుంది. జాగ్రత్తగా వింటే, పరిశీలనాత్మకంగా మీరు వింటే. ఏదో విన్నాము, వచ్చాము, తప్పట్లు కొట్టాము, పాటలు పాడాము, వెళ్ళిపోయామనే విధంగా అస్సలు ఉండకండి. అదే అజ్ఞానం, అదే మూర్ఖత్వం. అలా కాదు. క్రైస్తవ్యం అంటే ప్రపంచం కొట్టుకుపోతున్నా కూడా వాక్యానుసారంగా బ్రతికే ప్రయత్నం చేయాలి. అదే దేవుడిని ఆరాధించడం. అప్పుడు దేవుడు నీకు మేలు చేస్తాడు. అప్పుడు దేవుడు నీ జీవితంలో ఉంటాడు, నువ్వు దేవుని జీవితంలో ఉంటావు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళగలవు, లేకపోతే లేదు. రైట్? నడిచే ప్రయత్నం చేయండి, వాక్యానుసారంగా నడుస్తారని నమ్ముచు ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, పరిశుద్ధుడా, పరమందువాసుడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, మీ పాదాల